ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యాన పంటలతో రైతుకు అత్యధిక ఆదాయం వస్తుందన్న చంద్రబాబు. 5 ఏళ్లలో సాగు రెట్టింపయ్యేలా ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశాలు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధి చేస్తామన్న సీఎం. నౌక నిర్మాణ కేంద్రంతో 26,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని విశ్వాసం. మద్యం కేసులో గోవిందప్పను నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. కీలక నిందితుడి అరెస్టుతో కుంభకోణంలో అసలు పేర్లు బయటకొచ్చే అవకాశం. కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ తుది నివేదికపై నేడు రేవంత్ రెడ్డి సమీక్ష. అనంతరం నీటిపారుదల శాఖ ఏఈ జేటీఓలకు నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావన్న తెలంగాణ హైకోర్టు. శేకం భూములను క్రమబద్ధీకరించే అధికారం సర్కారుకు లేదని స్పష్టీకరణ. సుప్రీంకోర్టు సీజేఐగా నేడు జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం. మాజీ సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఘనంగా వీడ్కోలు పలికిన సహచరులు. నేడు వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరి పోటీదారులు. 1000 స్తంభాల గుడి, కాకతీయుల కోట, రామప్ప ఆలయాలు సందర్శించనున్న అందగత్తెలు. ఉద్యానవన సాగుతోనే రైతుకు అత్యధిక ఆదాయం సమకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లలో సాగు రెట్టింపయ్యేలా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. 11 ప్రాధాన్య పంటలు 24 క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని సూచించారు. త్వరలో డ్రిప్ ఇరిగేషన్ కు ఆటోమేషన్ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పండ్ల తోటల రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉద్యాన శాఖపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అగ్రికల్చర్ మిషన్ కార్పొరేషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా డెల్టా మినహా అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యాన సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. ఎకరాకు ఏడాదికి కనీసం ₹1,00,000 ఆదాయం ఆర్జించడమే లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్ పామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, కాఫీ, కొబ్బరి, టొమాటో, ఉల్లి ఈ 11 ప్రాధాన్య పంటలతో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యానవన సాగును వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి పంటల డిమాండ్ దృష్ట్యా రైతులకు వీటి సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచంలో కోకో సాగులో 1% కన్నా తక్కువగా మన దేశంలో సాగవుతుందని, మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేలా 1,00,000 ఎకరాల్లో సాగయ్యేలా చూడాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. కోకో పంట కోసిన తర్వాత నాణ్యత విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకునేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. వీటికి అనుబంధంగా చిన్న తరహాలో ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు నెలకొల్పేలా చేస్తే మరింత ఆదాయానికి అవకాశం ఉంటుందన్నారు. పంటలకు అధిక విలువ తీసుకురావడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మైక్రో ఇరిగేషన్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని రైతులు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇప్పటికే రైతులు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ ఇరిగేషన్ కు ఆటోమేషన్ పరికరాలు అమర్చాలన్నారు. దీనివల్ల నీరు, ఎరువులు ఆదా అవుతాయనే విషయం రైతులకు తెలియజేయాలని నిర్దేశించారు. ఉద్యానవన రంగానికి ఉన్న అవకాశాల్ని వివరిస్తూ అన్ని జిల్లాల్లో ప్రతి నెల కాంక్లేవ్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే 10,000 హెక్టార్లలో పండ్ల సాగు చేస్తున్న రైతులకు ₹32 కోట్ల వ్యయంతో ఫ్రూట్ కవర్లు సబ్సిడీపై అందించామని తెలిపారు. దీనివల్ల రైతులకు ₹120 కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందని వివరించారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో 3,500 కోట్ల రూపాయలతో షిప్ బిల్డింగ్ మరమ్మతుల క్లస్టర్ను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నౌక నిర్మాణ కేంద్రం ద్వారా సుమారు 26,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక ఫీజిబిలిటీ నివేదిక రూపొందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంతంలో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై కేంద్ర ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ కార్యదర్శి రామచంద్రన్ కేంద్ర అధికారులతో కలిసి సచివాలయంలో సీఎం సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న పోర్టులు, నిర్మాణంలో ఉన్న పోర్టుల స్థితిగతులపై చర్చించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు, చేపల రేవులలో ఏదో ఒకటి నిర్మించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా ఏపీలో వచ్చే 5 ఏళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి శాఖలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాక్, సీడాప్, ఓమ్ క్యాప్ విభాగాలు కలిసికట్టుగా పనిచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్ను సింగిల్ ప్లాట్ఫామ్ గా తీర్చిదిద్ది యువత, పరిశ్రమల్ని అనుసంధానపరిచే విధంగా సమర్థవంతంగా రూపొందించాలని మంత్రి తెలిపారు. కర్నూలును రెన్యూవబుల్ ఎనర్జీ కేంద్రంగా, చిత్తూరు, కడపను ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రూపొందిస్తామని వెల్లడించారు. గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా మారుస్తామన్నారు. అనంతపురం జిల్లాను ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాను బయోఫ్యూయల్ హబ్ గా మారుస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆయా కోర్సుల్లో యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని లోకేష్ అధికారులకు సూచించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అరెస్టైన గోవిందప్ప బాలాజీని పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ముడుపులను డొల్ల కంపెనీలకు మళ్లించి అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో గోవిందప్ప బాలాజీ క్రియాశీలకంగా వ్యవహరించారని సిట్ భావిస్తోంది. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర జిల్లా అటవీ ప్రాంతంలో దాక్కున్న గోవిందప్ప బాలాజీని మాటువేసి పట్టుకున్న పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తరలించారు. ఈ మధ్యాహ్నం విజయవాడ కోర్టులో గోవిందప్ప బాలాజీని హాజరుపరుస్తారు. సిట్ దర్యాప్తులో తన పేరు బయటకు వచ్చిందని తెలియగానే గోవిందప్ప బాలాజీ పరారయ్యారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా అరెస్ట్ నుంచి రక్షణ దక్కలేదు. బాలాజీ అరెస్టుకు సిట్ బృందాలు ఇటీవల ఆయన నివాసం, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలంటూ కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చాయి. కానీ ఆయన విచారణకు రాకుండా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా యలందూరు తాలూకాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బీఆర్ హిల్స్ లో దాక్కున్నారు. ఎప్పటికప్పుడు ఒక రిసార్ట్ నుంచి మరో రిసార్ట్లోకి మారుతూ ఆచూకీ చిక్కకుండా చూసుకున్నారు. ఇటీవల ఈ నెల 7, 8 తేదీల్లో గిరిదర్శిని హోంస్టే రిసార్ట్స్ లో గడిపారు. సిట్ తన కోసం గాలిస్తుందని తెలిసి ఓ వెల్నెస్ సెంటర్ కు మకాం మార్చారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి అజ్ఞాతంలో గడిపారు. సాంకేతికతతో ఆచూకీ కనిపెట్టిన సిట్ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ప్రాథమిక విచారణ జరిపి వాంగ్మూలం తీసుకుంది. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కేసిరెడ్డి బృందం ప్రతి నెల 60 కోట్ల రూపాయల వరకు ముడుపులు వసూలు చేసేదని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ సొమ్మును గోవిందప్ప బాలాజీతో పాటు జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడైన అనిల్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ద్వారా జగన్ కు చేర్చేవారని గుర్తించింది. తాము బాలాజీకి లంచాలు ఇచ్చామని కొందరు డిస్టిలరీల యజమానులు సిట్ కు వాంగ్మూలమిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిలో తరచూ సమావేశమయ్యేవారని సిట్ గుర్తించింది. గోవిందప్ప బాలాజీది చిత్తూరు జిల్లా వీకోట మండలం పట్రపల్లి. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆయన బెంగళూరులో ఆడిటర్గా పనిచేశారు. కొన్నేళ్లు ఆస్ట్రేలియా వెళ్లి భారత్కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్ 30 నుంచి భారతీ సిమెంట్లో పూర్తికాలపు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. జగన్ భారతికి నమ్మిన బంటు. వారి ఆర్థిక వ్యవహారాలన్నీ ఈయనే చూస్తుంటారు. మద్యం కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా రూటింగ్ చేసి అనేక సంస్థల్లోకి మళ్లించారు. ప్రధానంగా స్థిరాస్తి రంగంలోకి మళ్లించి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సిట్ తేల్చింది. ఒక్క బెంగళూరులోనే స్థిరాస్తి రంగంలో 1000 కోట్ల రూపాయలకు పైగా పెట్టినట్లు భావిస్తోంది. వీటన్నిటిలోనూ మాస్టర్ మైండ్ బాలాజీయేనని గుర్తించింది. లంచాల సొమ్మును ఎలా రూటింగ్ చేసి స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించాలనే దానిపై బెంగళూరులో ప్రతివారం ఆయన సమావేశాలు నిర్వహించినట్లు సిట్ తెలుసుకుంది. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారు? ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరనే అంశాలపై సిట్ ఆయన్ను ప్రశ్నించనుంది.
నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కొత్తగా నియామకమైన అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని జలసౌధలో నియామక పత్రాలు అందించనున్నారు. వివిధ కారణాలతో ఇన్నాళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన కార్యక్రమం ఇవాళ జరగనుంది. ఇదే సందర్భంలో నీటిపారుదల శాఖ సంబంధిత అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టలపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక, ప్రాధాన్యతా ప్రాజెక్టులు, పనుల పురోగతి, అంతర్రాష్ట్ర అంశాలు తదితర అంశాలపై అధికారులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. సాగునీటి నిర్వహణ కోసం తెలంగాణ నీటిపారుదల శాఖ వినియోగిస్తున్న విధానాలను ఆఫ్రికా ప్రతినిధి బ్రాహ్మణ అధ్యయనం చేసింది. మాలావి దేశానికి చెందిన నేషనల్ వాటర్ రిసోర్సెస్ అథారిటీకి చెందిన నిపుణులు, ఇంజనీర్ల బృందం హైదరాబాద్లోని జలసౌధను సందర్శించింది. వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ ఏకకాలంలో 8 పంప్ హౌస్లను నిర్వహించి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ గురించి వివరించారు. ప్రాజెక్టుల నిర్వహణ, సకాలంలో వరదల నియంత్రణకు ఇంటిగ్రేటెడ్ రియల్ టైమ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ విధానం మంచి ఫలితాలనిస్తుందని అనిల్ కుమార్ వివరించారు. చెరువులు, కుంటలు ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్టీఎల్ నిర్ధారణ సమయంలో పట్టా భూములై ముంపున గురైతే పరిహారానికి అర్హమైనవని పేర్కొంది. అంతేగాని నీటిపారుదల చట్టం కింద చేపట్టే పనులపై ఎలాంటి క్లెయిమ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చెరువుల ఆక్రమణలను తొలగించే అధికారం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులకు ఉందని, చెరువు శిఖం భూములు, బఫర్ జోన్, ట్యాంక్ బండ్లను క్రమబద్ధీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపింది. ఆ భూములకు పట్టాలు జారీ చేయరాదని, ఒకవేళ పట్టా ఉన్నా పరిహారం పొందటం మినహా మరో అవకాశం లేదని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా అంబేరు చెరువును ఎఫ్టీఎల్ పరిధి నుంచి తప్పించాలంటూ ఏప్రిల్ 4న ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించేలా ఆదేశాలివ్వాలంటూ ఓ హౌసింగ్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. బాచుపల్లి సర్వే నెంబర్ 171లోని భూమి 2018 నాటి సర్వే ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదని పిటిషనర్ వాదించారు. 1981లో ఏర్పాటైన సొసైటీ సర్వే నెంబర్ 171, 175లో 10 ఎకరాలు కొనుగోలు చేయగా అధికారులు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అభ్యంతరాలు ఆహ్వానించగా సొసైటీ స్పందించలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటి వరకు అభ్యంతరాలు సమర్పించకపోతే వెంటనే స్పందించాలని కోర్టు ఆదేశించింది. 6 వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్పై విచారణ ముగించింది. ధాన్యం కొనుగోళ్లపై మాజీ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. హరీష్ రావు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయటమే ఆయన ఉద్దేశంలా కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 61.45% ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు వివరించారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు రైతులపైన కపట ప్రేమ, మొసలు కన్నీరు కారుస్తున్నటువంటి సందర్భం. ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో అన్ని అబద్దాలే మాట్లాడుతూ అసలు ధాన్యం కొనుగోలే జరుగుతుందని చెప్పినటువంటి మాట విషప్రచారం చేస్తున్న సందర్భం చూస్తే ప్రతిదీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ఆలోచనలు ముందుకు పోతుంది తప్ప వాస్తవాలు మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఇందిరమ్మ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం. రాజధాని అమరావతికి మరో 10,000 ఎకరాల భూమి అవసరమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. క్రడాయి ఏపీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి క్రడాయికు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. అమరావతిలో కాలుష్యరహిత పరిశ్రమలకు 2,500 ఎకరాలు సమకూర్చాల్సి ఉందన్నారు. విమానాశ్రయానికి 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు అవసరమవుతుందన్నారు. ఏడాదిన్నరలో రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఐకానిక్ భవనాలు 3 ఏళ్లలో పూర్తి చేయాలి అనేది లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలంటే కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, కొన్ని నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ ఇండస్ట్రీస్ కానీ రకరకాలు. అది రావాలంటే కనీసం 2,500 ఎకరాలు సమకూర్చమని ఆదేశించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, దానికి ఒక 2,500 ఏకర్స్ సమకూర్చమన్నారు. అంటే విదేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు రావాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. రాబోయే ఫ్యూచర్ దృష్టిలో పెడితే ఒక 5,000 ఎకరాలు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమకూర్చమన్నారు. అంటే మొత్తం 10,000 ఎకరాలు కావాలి.
ఏపీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలని సూచించారు. గతేడాది రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనలో బ్యాంకులు మంచి ప్రగతి కనబరిచాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకులు మరింత కీలకంగా వ్యవహరించి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని మంత్రి తెలిపారు. అవినీతి ఆరోపణలతో వైసీపీ నేత కడప మేయర్ సురేష్ బాబుపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పీకల్లోతు అవినీతి ఆరోపణలతో కూరుకుపోయిన మేయర్ పదవీచ్యుతుడు కావటం ఖాయంగా కనిపిస్తోంది. మేయర్ అవినీతిపై స్థానిక ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదుతో విజిలెన్స్ విచారణ చేపట్టిన ప్రభుత్వం ఆ ఆరోపణలు నిజమేనని తేల్చింది. సురేష్ బాబు కుమారుడు సతీమణి డైరెక్టర్లుగా ఉన్న ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో నగరంలో పలు కాంట్రాక్ట్ పనులు చేపట్టారు. మేయర్ కుటుంబ సభ్యుల పేరుతో 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ విచారణలో తేలింది. జీహెచ్ఎంసీ యాక్ట్ 1956 ప్రకారం మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యుల పేరుతో గుత్తేదారు పనులు చేయించినా పదవిలో ఉండటానికి అనర్హుడు అని చట్టం చెబుతోంది. మేయర్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో సురేష్ బాబును పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం దస్త్రం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఈత సరదా 5 బాలుర ప్రాణాలు తీసింది. మల్లెపల్లి గ్రామానికి చెందిన 7 బాలురు ఈత కొడదామని మల్లెపల్లి చెరువు వద్దకు బయలుదేరారు. అయితే వారిలో 2 మార్గం మధ్యలోనే వెనుతిరిగారు. 5 మాత్రం చెరువులోకి దిగి గల్లంతయ్యారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో చెరువులోనే ప్రాణాలు వదిలేశారు. చీకటి పడుతున్నా పిల్లలు ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు, బంధువులు వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలో చెరువు గట్టుపై దుస్తులు, చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో 5 మృతదేహాలను వెలికితీశారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు మృతదేహాల్లా కనిపించడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత మరే ప్రభుత్వ పదవిని చేపట్టబోనని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. మంగళవారం పదవీ విరమణ చేసిన ఆయనకు సుప్రీంకోర్టులో ఘనమైన వీడ్కోలు లభించింది. ఈ క్రమంలో ఏర్పాటైన వీడ్కోలు ధర్మాసనానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం వహించారు. తదుపరి సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్లు అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయ్ ఒక గొప్ప ప్రధాన న్యాయమూర్తిగా నిలిచిపోతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల మౌలిక హక్కులకు, స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తారని చెప్పారు. పదవీ విరమణ అనంతరం న్యాయరంగంలో సేవలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. అయితే తానేం చేయనున్నది మాత్రం ఆయన వివరించలేదు. అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత దేశ న్యాయ వ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించబోతున్న రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ గవాయ్ చరిత్ర సృష్టించనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఈ స్థానంలో ప్రీతి సుదాన్ చైర్మన్ గా ఉన్నారు. ఆమె పదవీ కాలం ఏప్రిల్ 29న ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో అజయ్ కుమార్ ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త చైర్మన్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 1985 బ్యాచ్ కేరళ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. యూపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్టంగా 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు నిండే వరకు కొనసాగవచ్చు. గూఢచర్యానికి పాల్పడుతున్నారు అనే అభియోగంపై ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించింది. ఆయన్ని అవాంఛిత వ్యక్తిగా ప్రకటించి 24 గంటల్లోగా భారత్ వీడి వెళ్లిపోవాలని గడువు విధించింది. తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ భారత్లో పాకిస్తాన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి విదేశాంగ శాఖ లేఖ రాసింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ భారత్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పాక్ అధికారిపై అభియోగాలు ఎలాంటివి అనేది మాత్రం వెల్లడించలేదు. పంజాబ్ పోలీసులు విచారణ చేపట్టిన ఒక గూఢచర్య కేసుతో ఇది ముడిపడిందని మాత్రం తెలుస్తోంది. సైనిక కదలికలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని, ఛాయాచిత్రాలను పాక్ నిఘా సంస్థకు చేరవేస్తున్నందుకు అమృత్సర్ గ్రామీణ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అటు పాకిస్తాన్ కూడా పాక్లోని భారత హై కమిషన్ సిబ్బంది ఒకరిని అవాంఛిత వ్యక్తిగా ప్రకటించి దేశం నుంచి బహిష్కరించింది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా కాల్పుల విడమన ఒప్పందం కుదరటంలో తమ పాలనా విభాగం మధ్యవర్తిత్వ పాత్రను విజయవంతంగా పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరగకుండా నిలువరించిందని తెలిపారు. 4 రోజుల పశ్చిమాసియా పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన సౌదీ అమెరికా పెట్టుబడుల ఫోరం సమావేశంలో ప్రసంగించిన ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. శత్రుత్వాన్ని విడిచిపెడితే వారితో అమెరికా భారీ ఎత్తున వాణిజ్యాన్ని చేస్తుందని ప్రతిపాదించిందన్నారు. తన ప్రారంభోపన్యాసంలో చెప్పినట్లు శాంతి పరిరక్షకుడిగా, ఐక్యతావాదిగా ఉండాలి అన్నది తన ఆశయమన్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరేందుకు వాణిజ్యాన్ని ఉపకరణంగా వినియోగించాలని ట్రంప్ చెప్పారు. అంతా నిలిచిపోయిందని, అది అలాగే కొనసాగాలని ఆశిద్దామని ట్రంప్ వెల్లడించారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వచ్చిన అందగత్తెలు చారిత్రక చౌమహల్లా ప్యాలెస్ లో సందడి చేశారు. నిజాం వంశస్థుల రాజసింహాసనం, సైనిక సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. ఈ చారిత్రక కట్టడం, ఇతర నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వీడియోను వీక్షించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం పోటీదారులకు మంగళవారం రాత్రి చౌమహల్లా ప్యాలెస్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలువురు స్త్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ వరంగల్లోని చారిత్రక కట్టడాలను ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు. 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప ఆలయాలను అందాల భామలు సందర్శించనున్నారు. సంప్రదాయ పేరణి, గుస్సాడి, కూచిపూడి నృత్యాలను వీక్షించనున్నారు. లైటింగ్, లేజర్ షోలను తిలకించనున్నారు. ఫోటోషూట్లోనూ పాల్గొంటారు. అనంతరం హరిత కాకతీయ హోటల్లో పసందైన వంటకాలను ఆస్వాదిస్తారు. ప్రపంచ సుందరీమణులకు ఓరుగల్లు పర్యటన ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోయేలా సర్కారు ఏర్పాట్లు చేసింది.